ఘోరం చూడండి. బిర్యానీలో నిద్ర గోళీలు కలిపి బాలిక మీద గ్యాంగ్ రేప్ చేసిరట దుర్మార్గులు. బిర్యానీ తినిపించిరట, అందులో మత్తు గోళీలు కలిపిరట, తర్వాత రేప్ చేసిరట. మెలకువ వచ్చాక మద్యం తాగించి మళ్ళీ లైంగిక దాడి చేసిరట. మళ్ళీ అమ్మాయి మేలుకున్న తర్వాత మళ్ళీ మందు తాగించి మళ్ళీ దాడి చేసిరట. అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించిన 3 నిందితులు. 24 గంటలు నరకయాతన అనుభవించిన 8వ తరగతి విద్యార్థిని. ప్రేమ పేరుతో నమ్మించిన మైనర్ తన 2 ఫ్రెండ్స్తో కలిసి అఘాయిత్యం. నిందితుల్లో 2 మైనర్లే అట. ఏం అరాచకం ఇది! ఇంకా వాళ్ళని మైనర్లు ఎట్లా అంటాం? ఇంత ఘోరమైన పని చేసిన తర్వాత వాడు మైనర్ ఎట్లా అవుతాడు? ఎక్కడ ఇది? హైదరాబాద్లో నార్సింగ్లో జరిగింది. హైదరాబాద్లోని చెంగిచెర్లలో దారుణం జరిగింది. బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి 8వ తరగతి చదువుతున్న ఒక బాలికను 3 గ్యాంగ్ రేప్ చేశారు. నిందితుల్లో 2 మైనర్లు ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఒక అపార్ట్మెంట్లోని డబుల్ బెడ్రూమ్కి తీసుకెళ్లి బిర్యానీలో మత్తుమందు కలిపి ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక స్పృహలోకి వచ్చాక బలవంతంగా మద్యం తాగించి మళ్లీ రేప్ చేశారు. తెల్లవారుజామున తాను వెళ్ళిపోతాను అని వేడుకున్నా కనికరించకుండా చంపేస్తామని కత్తితో బెదిరించి కామవాంఛ తీర్చుకున్నారు. తనను ఎక్కడ చంపేస్తారేమో అని భయపడ్డ బాధితురాలు ఏమీ చేయలేక 24 గంటల పాటు నరక యాతన అనుభవించింది. స్కూలుకు వెళ్లిన తన మనవరాలు ఇంటికి రాకపోవడంతో నార్సింగి పోలీసులకు అమ్మమ్మ కంప్లైంట్ ఇచ్చింది. దాంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలిని దవాఖానాకు తరలించారు. నిందితుల్లో ఒక మైనర్ను మరొక యువకుడిని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. మరో మైనర్ పరారీలో ఉన్నాడు. అమ్మమ్మాయి అన్నీ తానే. సైబరాబాద్ పరిధి పుప్పాలగూడలో ఉంటున్న బాలిక తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోయారు. అమ్మాయి ఇక్కడ పేరెంట్స్ తల్లిదండ్రులు విడిపోయారట. తల్లి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందట. అమ్మమ్మనే అన్నీ తానే చూసుకుంటున్నదట. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ఈ బాలిక ఈ నెల 7వ తేదీన షాపింగ్ కోసం చార్మినార్ పోయిందట. అక్కడ తలాబ్కట్టకు చెందిన 16 ఏండ్ల మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీన బాలిక స్కూల్కి వెళ్తున్నాను అని తన అమ్మమ్మకు చెప్పి ఆ బాలుని కలిసేందుకు మదీనాకు పోయిందట. ఇద్దరూ కలిసి చార్మినార్తో పాటు మక్కా మసీద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగారట. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పడంతో తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని ఆ బాలిక అతన్ని పూర్తిగా నమ్మిందట. స్నేహితులను పిలిపించిందట. 16వ తేదీ సాయంత్రం వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. రాత్రి వేళ సదరు బాలుడు తన 2 స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించాడు. ఇందులో ఓల్డ్ సిటీకి చెందిన ఇమ్రాన్, మరో బాలుడు ఉన్నాడు. వారు ఆటో తీసుకొని వచ్చి బాలికను ఆటోలో కూర్చోబెట్టుకొని 4 తిరిగిరట. తర్వాత డిన్నర్ చేద్దామని చెంగిచెర్ల ప్రాంతంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్దకు తీసుకుపోయిరట. అయితే వెళ్తూ వెళ్తూ వెంట బిర్యానీ తీసుకుపోయిరట. చెంగిచెర్ల గీడు ఉంటుంది కదా, ఇక్కడెక్కడ ఉంటుంది, ఉప్పల్ దగ్గర ఉంటుంది. అందులో నిద్రమాత్రలు కలిపి బాలికకు పెట్టిరట. తిన్న తర్వాత స్పృహ కోల్పోవడంతో ఆమె పైన లైంగిక దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి వేళ మెలకువ రాగా బెదిరించి మద్యం తాగించారు. మత్తులోకి వెళ్ళాక మళ్ళీ రేప్ చేశారు. తెల్లవారాక కూడా వదిలిపెట్టకుండా ఇమ్రాన్ చంపేస్తానని కత్తి చూపి బెదిరించాడు. మళ్ళీ 3 అఘాయిత్యానికి పాల్పడ్డారు. స్కూల్కి వెళ్తున్నానని చెప్పిన మనవరాలు సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో అమ్మమ్మ స్కూల్లో ఇతర చోట్ల వెతికింది. స్కూల్కు రాలేదని తెలియడంతో బంధువులకు వాకపు చేసింది. వాళ్ళు కూడా రాలేదని చెప్పడంతో ఈ నెల 17వ తేదీన నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. దీంతో బాలిక ఆచూకీని గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. అమ్మమ్మను వాకపు చేయగా తన మనవరాలు కొద్ది రోజులుగా తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోందని చెప్పడంతో ఆ నెంబర్ను ట్రేస్ చేశారు. సిగ్నల్ చెంగిచెర్లలో చూపించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. దర్యాప్తులో వారు ఒక అపార్ట్మెంట్లోని డబుల్ బెడ్రూమ్లో ఉన్నట్టు తెలియడంతో అక్కడికి వెళ్ళి నిందితులను పట్టుకున్నారు. బాలిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ఇమ్రాన్తో పాటు మరో మైనర్ను పట్టుకున్నారు. మరొక మైనర్ పరారీలో ఉన్నాడు. పారిపోయిన నిందితుడిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఇమ్రాన్పై వివిధ పోలీస్ స్టేషన్స్లో ఇప్పటికే 8 కేసులున్నాయి. నిందితులపైన పోక్సో, లైంగిక దాడి, కిడ్నాప్, బెదిరింపు వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. వాళ్ళు ఎట్లా మైనర్లు అవుతారు? మేజర్లకు వేసేటువంటి శిక్షలు ఈ దుర్మార్గులకు వేయాలి. ఏం దారుణం ఇది! అవారగాళ్ళంతా గాలికి తిరిగేది బ్యాచ్ ఇది.